మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. సార్ నమస్తే. నమస్తే. నేను శ్రీదేవి ఆస్తులు పోయాయని చెప్పి, అలాగే బోనీ కపూర్, అలాగే జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ వీళ్ళు ముగ్గురు కూడా చాలా బాధపడుతున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి. అసలు శ్రీదేవి ఆస్తులు ఏమయ్యాయి, అసలు ఎంత ఉంటాయి, అసలు ఏం జరిగింది సార్? ఇప్పుడు ఒక వార్త దేశవ్యాప్తంగా వైరల్ అయింది. ఎందుకంటే శ్రీదేవి అంటేనే మన వాళ్ళకి అందరికి కూడా ఎప్పుడు కూడా ఓన్ చేసుకుంటారు. శ్రీదేవిని తెలుగు హీరోయిన్ లాగా ఓన్ చేసుకుంటారు. రెండోది ఆమె డెత్ అనేది కూడా ఒక సంచలనంగా 54 ఏళ్ల వయసులో 2018 ఫిబ్రవరిలో ఆమె దుబాయ్ లో ఒక టబ్బులో మునిగి చనిపోవడం అనేది ఎవరు కూడా నమ్మట్లేదు. అది కూడా హత్య అని అందరూ అనుకుంటున్నారు. దాని మీద సుప్రీంకోర్టులో కూడా కొంతమంది పిటిషన్లు వేశారు. బట్ సుప్రీంకోర్టు ఆ పిటిషన్ కొట్టేసింది. ఎందుకంటే శ్రీదేవి మీద ఒమన్ దేశంలో 240 కోట్లకి ఇన్సూరెన్స్ ఉందని, ఆమె దుబాయ్ లో చచ్చిపోతేనే ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ వస్తుందని, అందుకని దుబాయ్ లో ఇతను మన బోనీ కపూర్ ముందుగా ప్రోగ్రామ్ లేకపోయినా సర్ప్రైజ్, ఆమె బర్త్డేకి సర్ప్రైజ్ అని చెప్పి అక్కడికి వెళ్ళి ఆమెను చంపేశారు అని, దీని వెనక దావుద్ ఇబ్రాహిం కూడా ఉన్నాడనే కూడా చాలా వార్తలు, అంటే కాన్స్పిరసీ థియరీస్ అంటారు. కాన్స్పిరసీ థియరీస్ చాలా వచ్చాయన్నమాట. సో దానికి రకరకాలుగా కారణాలు వచ్చాయి. ఆమె ఉప్పు తినకపోవడం, కొన్ని ఏళ్ల నుంచి ఉప్పు తినలేదు కాబట్టి ఆమె బలహీనం అయిపోయిందని బోనీ కపూర్ చెప్పడం కూడా కామెడీగా అయిపోయింది. అంటే ఆమె బలహీనంగా ఉంటే అక్కడ మునిగి చనిపోతుందా అనేది కూడా. దాంతో మళ్ళీ రకరకాల థియరీలు, అప్పుడు మన తెలుగు ఛానల్ కూడా ఛానళ్లలో అదే టబ్బుని పెట్టి ఆ టబ్బులో పడుకోని కూడా రిపోర్టింగ్ అనేది చేయడం మనం చూసాం. ఎక్కువ ఓవర్ డ్రామా చేశారు. సో ఇప్పుడు మధ్యలో కూడా శ్రీదేవికి సంబంధించిన సిల్వర్, వెండి సామాన్లను తీసుకెళ్తుంటే కర్ణాటకలో పట్టుకున్నారు. అది కూడా కేసు అయింది. అప్పుడు కూడా సంచలనం అయిందన్నమాట. అలాగా ప్రతిదీ శ్రీదేవికి సంబంధించి ఏదో ఒకటి సంచలనం అవుతూనే ఉంది. ఇప్పుడు కొత్తగా శ్రీదేవికి చెన్నైలో ఆస్తులు ఉన్నాయి. ఆ ఆస్తులన్నీ కూడా వేరే వాళ్ళు లాక్కునేశారు. దాని మీద ఇప్పుడు లబోదిబన్ అని ఇటు బోనీ కపూర్ కానీ ఆయన కూతుర్లు జాన్వీ కపూర్ అండ్ ఖుషీ కపూర్ ఇద్దరు కూడా ఏడుస్తున్న పరిస్థితి అని చెప్తున్నారు. అసలు శ్రీదేవి ఆస్తులు ఏమున్నాయి, ఇక్కడ చెన్నైలో ఎవరు లాక్కున్నారు ఆస్తుల్ని, దీనికి సంబంధించి లీగల్ గా బోనీ కపూర్ ఇప్పటి వరకు ఏం చేశాడు, దీని పరిస్థితి ఏంటి, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. శ్రీదేవికి మామూలుగా అప్సేల్ గా అయితే దాదాపు ఒక 300 నుంచి 400 కోట్ల ఆస్తులు ఉన్నాయని చెప్తారు. ఇదంతా కూడా అప్సేల్ మదింపు అనమాట. మామూలుగా అన్అప్సేల్ గా ఇవన్నీ వేల కోట్లు ఉంటాయి. బేసిక్ గా ఏంటంటే ఆమెకు రియల్ ఎస్టేట్ ఉంది, తర్వాత లగ్జరీ కార్లు ఉన్నాయి, బంగ్లాలు 3 లగ్జరీ బంగ్లాలు ముంబైలో ఉన్నాయి. వెర్సోవా, లకొండవాలా అనే రిచ్ ఏరియాల్లో ఆమెకి ఆస్తులు ఉన్నాయని చెప్తున్నారు. అట్లాగే బెంట్లీ 2 కార్లు ఉన్నాయి, ఒక్కొక్కటి 2 కోట్లు తెస్తుందని. ఆడీస్, ఫోర్బ్స్ ఈ కార్లు ఉన్నాయి. అవి కాకుండా విలువైన ఆర్టిఫాక్ట్స్ అంటారు. ఆర్టిఫాక్ట్స్ అంటే రకరకాల ఆర్ట్ సంబంధించిన వస్తువులు. అట్లాగే పెయింటింగ్స్ ఉన్నాయి, వాల్యుబుల్ పెయింటింగ్స్ ఉన్నాయి. జ్యువెలరీ ఇందాక చెప్పినట్టుగా వెండి చాలా ఉంది. అట్లాగే ఆమెకి గోల్డ్ కూడా, గోల్డ్, డైమండ్స్ ఇవన్నీ కలెక్షన్ లో చాలా పెద్ద ఎత్తున ఉందని చెప్తున్నారు. సో రెండోది ఏంటంటే ఆమె మనకి 2011 తర్వాత ఆమె మళ్ళీ కంబ్యాక్ వచ్చింది అనమాట. అంటే మళ్ళీ నటించడం పెట్టింది. అప్పుడు ఆమెకు ఇటు యాక్షన్ వల్ల, అంటే యాక్ట్ చేయడం వల్ల ఒక్కొక్క సినిమాకి 3 నుంచి 4 కోట్లు ఇచ్చారని, అట్లాగే బ్రాండ్ అంబాసిడర్ గా ఆమె అనేక బ్రాండ్స్ కి పనిచేసింది, దాంట్లో బాగా డబ్బులు వచ్చాయని. రెండోది ఆమె ఇన్వెస్ట్మెంట్లు, షేర్ మార్కెట్ లో కూడా ఇన్వెస్ట్ చేసిందని, ఆ డబ్బులు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయని, ఇట్లా కొన్ని కోట్ల, అంటే వేల కోట్ల విలువైన ఆస్తులు అయితే ఉన్నాయి. కానీ ఆమె విల్లు అయితే రాయలేదు ఎవరికి చెందాలని. కాబట్టి నేచురల్ గా వీళ్ళ ముగ్గురికే చెందుతుంది అనమాట, బోనీ కపూర్ అండ్ 2 కూతుర్లకి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు చెన్నైలో కూడా ఆమెకి ఇప్పటి నుంచో ఆస్తులు ఉన్నాయి. ఇప్పుడు చెన్నైలో ఉన్న ఆస్తులు పోయినాయని చెప్తున్నారు. ఆ నేపథ్యం ఏందో చూద్దాం. 1988లో ఆమె చెన్నైలో ఉండే ఈస్ట్ కోస్ట్ రోడ్ లో ఒక ప్రాపర్టీ కొనింది. అతను ఎంసి సంబంధ మొదలయ్యారు అనే ఆయన దగ్గర కొనింది. ఆయనకి 3 కొడుకులు 2 కూతుర్లు అనమాట. వాళ్ళ దగ్గర నుంచి కూడా ఆమె నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకునింది. సో లీగల్ గా ఆమె కొనింది. అది ఫామ్ హౌస్ నిర్మించింది. ఆ ఫామ్ హౌస్ లో ఆమెకు సంబంధించిన రేర్
తనకు వచ్చిన మెడల్స్ కానీ తనకి ఫోటోలు కానీ అన్ని పెట్టడం చాలా మంచి ప్రాపర్టీ, అది బాగా డెకరేట్ చేయడం ఇవన్నీ కూడా చేశారని చెప్తున్నారు. ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ సంబంధం మొదలయ్యారికి సంబంధించి రెండవ భార్య పిల్లలు ముగ్గురు వచ్చారనమాట రంగంలోకి. వాళ్ళు వచ్చి ఇది మాదని చెప్తున్నారు. సో మాదని చెప్పేసరికి ఈయన బోని కపూర్ చెన్నై మద్రాస్ హైకోర్టు అంటారు, మద్రాస్ హైకోర్టులో ఆయన పిటిషన్ వేశాడు, ఇట్లా ఇప్పుడు వాళ్ళు వారసులు కాదు అని. ఈయన ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఈ రెండవ భార్యను ఆయన సంబంధం మొదలయ్యారు ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడు, 1975లో చేసుకున్నాడు. అంటే ఆస్తి అమ్మకు ముందే ఆస్తి కొనింది ఎప్పుడు, 1988లో కొనింది. అంతకు ముందే రెండో పెళ్లి అయిపోయింది ఆయనకి. అయితే మొదటి భార్య ఎప్పుడు చనిపోయింది, 1999లో చనిపోయింది. అంటే మొదటి భార్య బతికున్నప్పుడే రెండో పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి హిందూ వారసత్వ చట్టం ప్రకారము ఈ రెండో పెళ్లి చెల్లదు. కాబట్టి రెండవ భార్యకి పుట్టిన పిల్లలకి ఈ ఆస్తిలో భాగం ఉండదు అనేది ఈ బోని కపూర్ ఆర్గ్యుమెంట్ అన్నమాట. అయితే ఈ పిల్లలు ఏం చేశారంటే తాంబరం తాలూకా తహసీల్దార్ దగ్గర తామే వారసులు అన్నట్టుగా ఒక సర్టిఫికేట్ క్రియేట్ చేశారు, వారసత్వ సర్టిఫికేట్ వాళ్ళు తీసుకున్నారు. తీసుకొని కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. సో మేమే వారసులు, ఇదిగోండి సర్టిఫికేట్ అని. దాన్ని ఇప్పుడు అక్కడ చెన్నై హైకోర్టులో జస్టిస్ ఆనంద్ వెంకటేష్ ఒక తీర్పు ఇచ్చాడు. అదేంటంటే హిందూ వారసత్వ చట్టం ప్రకారము మొదటి భార్య బతుకున్నప్పుడు రెండో పెళ్లి చేసుకుంటే అది చెల్లదు. కాబట్టి ఆ పిల్లలకి ఈయన ఆస్తిలో వాటాలు రావు. కాబట్టి మళ్ళీ దీన్ని పునఃపరిశీలించి 4 వారాల లోపల దీన్ని తేల్చండి అని మళ్ళీ ఆ తహసీల్దార్ని ఆదేశించారు. సో ఈ సర్టిఫికేట్ అంతా కూడా బోగస్ అని ఈయన ఆర్గ్యూ చేస్తున్నాడు. ఇది ఇప్పుడు 4 వారాల్లో తేలే అంశం కాదు. ఎందుకంటే వీళ్ళే వారసులు అని చెప్పి ఆయన ఆల్రెడీ సర్టిఫికేట్ ఇచ్చాడు. ఇప్పుడు కానీ అది తప్పుడు సర్టిఫికేట్ అని తెలిస్తే ఆ తహసీల్దార్ పంపు మునుగుతుంది. అందుకని ఆయన ఏదో చేసి దీన్ని కంప్లీట్ చేయాలనే ప్లాన్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. మామూలుగా మనకి ఈ సివిల్ డిస్ప్యూట్స్ అంతా కూడా ఇలాంటివే ఉంటాయన్నమాట. ఎప్పుడైనా మనం ఒక ప్రాపర్టీ కొనాలంటే మనం ఏంటంటే వాళ్ళ నోన్ పీపుల్, భార్య భర్త వాళ్ళ పిల్లలు, వీళ్ళ సంతకాలు తీసుకొని మనం కొంటాం. కానీ ఎవడో వచ్చి దీంట్లో నాకు కూడా వాటా ఉంది అని చెప్పి ఒక పేపర్ తీసుకొచ్చి కేసు వేసేస్తారు. సో ఈ పేపర్లు క్రియేట్ చేయడం పెద్ద విషయం కాదు. ఎంఆర్ఓకి డబ్బులు ఇస్తే వాళ్ళు చేసి ఇచ్చేస్తారు. చేసి ఇచ్చేసినప్పుడు అడంగల్లో కూడా మార్చేస్తారు వాళ్ళు, ఏదో ఒకటి చేసి ఇచ్చినప్పుడు ఏమవుతుంది, కోర్టులో పెండింగ్ పడుతుంది. ఇది వందల కేసులు మనకు కనబడతాయి, 100,000 కేసులు, ప్రాపర్టీ డిస్ప్యూట్లు అంతా కూడా ఇవే ఉంటాయి అన్నమాట. సో అందుకని ఎవరైనా ప్రాపర్టీ కొనాలంటే చాలా భయం వేసే పరిస్థితి ఇవాళ అన్ని చోట్ల నెలకొని ఉంది. ఇప్పటికి కూడా క్లారిటీ లేదు మనకి ల్యాండ్. రెండోది ఏంటంటే ఈ ల్యాండ్ అనేది స్టేట్ ప్రాపర్టీ, స్టేట్ ఇష్యూ అంటారు. అంటే నేషనలైజ్ కాలేదు. నేషనల్ వైడ్ గా ఒకే ల్యాండ్ చట్టాలు తీసుకురావాలని ట్రై చేస్తుంది, కానీ బీజేపీ చాలా స్టేట్స్ ఒప్పుకోవట్లేదు అనమాట. అందుకనే ల్యాండ్ టైటిలింగ్ చట్టం కూడా దాన్ని అమలు చేయమని చెప్పింది, కానీ ఇది జరగట్లేదు. అందుకని ఇప్పుడు 37 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆ ప్రాపర్టీ అనేది డిస్ప్యూట్ లోకి వెళ్ళిపోయింది. అందుకే చాలా మంది ఏం చేస్తారంటే మన మీద రిజిస్ట్రేషన్ ఉంటే కూడా లాభం లేదు, ఆ ల్యాండ్ కానీ ఆ ప్రాపర్టీ మీద పొసెషన్ అనేది ఇంపార్టెంట్. అంటే నీ అధీనంలో ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. అందుకని ఎవరి పేరుతో ఉన్నా అధీనం కొంతమంది బలవంతంగా రౌడీల్ని పెట్టి దాని చుట్టూ గోడలు కట్టేసి చేస్తారు. ఆ మధ్య మా ఫ్రెండ్ది కొండాపూర్లో అలాగే అయింది. ఆయనకి 4 సైట్లు ఉంటే ఆ సైట్లను ఒకసారి చూసిరా అని చెప్పాడు. ఆయన ఎక్కడో ఉంటాడు వేరే ఊర్లో. నేను మా ఫ్రెండ్ వెళ్ళి చూస్తే దాంట్లో దాదాపు 20% వేరే వాళ్ళు ఆక్యుపై చేసి గోడలు కట్టేశారు. సో అది అడిగితే దీన్ని కూడా ఈ మొత్తం సైట్లను కూడా కబ్జా చేసేయాలని ప్లాన్ చేశారు. అంటే ఓనర్ యొక్క స్ట్రెంగ్త్ ని ముందు కనుక్కుంటారు అనమాట. ఓనర్ కి ఏ కైండ్ ఆఫ్ కెపాసిటీ ఉంది. బలహీనంగా ఓనర్లు ఉంటే వాళ్ళ ఆస్తులు కబ్జా చేసేస్తారు, ఇటువంటి డాక్యుమెంట్ క్రియేట్ చేస్తారు. మన నయం చేసిందంతా ఇదే అనమాట. నేను నయం మీద సినిమా చేసినప్పుడు రీసెర్చ్ చేస్తే మొత్తం బయటపడింది ఏంటంటే నయం ఏం చేస్తాడంటే తన అనుచరుల్ని ప్రయోగించి మన ఎంఆర్ఓ ఆఫీస్ లో ఈ వీక్ గా ఉండే ఓనర్లు ఎవరున్నారు వాళ్ళ ప్రాపర్టీ లిస్టు తీసుకుని వస్తాడు అనమాట. లిస్టు తీసుకుని తన అంచెలు పంపిస్తాడు వాళ్ళ దగ్గరికి.
అది 50 కోట్ల ప్రాపర్టీ అనుకోండి, నయీం 20 కోట్లు ఆఫర్ చేస్తాడు. 20 కోట్లకి నయీం కమ్మితే మీకు ఆ 20 కోట్లు ఇస్తాడు. లేదనుకో బలవంతంగా వాళ్ళని బెదిరిస్తాడు, లేదా వాళ్ళ ఇంట్లో పాములు వదులుతాడు, లేకపోతే వాళ్ళ మీద దాడులు చేస్తాడు. వాళ్ళు పోలీసుల దగ్గరికి పోయినా లేకపోతే కోర్టు దగ్గరికి పోయినా పనులు కావన్నమాట. అలాగా రాయించుకుంటాడు. అలాగా 4-5 వేల ఎకరాలు డాక్యుమెంట్స్ నయీం చనిపోయినప్పుడు వాళ్ళ ఇంట్లో దొరికాయి. ఇప్పుడు ఆ ప్రాపర్టీ అంతా ఎవరి దగ్గర ఉందనేది వేరే విషయం. అలాగా ఇప్పుడు శ్రీదేవి ప్రాపర్టీ కూడా డిస్ప్యూట్లోకి వెళ్ళిపోయింది. దీంట్లో బలం ఉన్నోడిదే రాజ్యం. చెన్నైలో ఈ సంబంధం మొదలయ్యారు. రెండో భార్య పిల్లలకి బలం ఉందని చెప్తున్నారు. దీన్ని మరి ఈ బోనీ కపూర్ కానీ వాళ్ళ పిల్లలు కానీ సంపాదించుకోగలరా వెనక్కి అనేది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయింది. థ్యాంక్ యూ సార్.